మిత్రులారా, నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మసన్యాస యోగం 15వ శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జీవుడి యొక్క పాపపుణ్యాలతో భగవంతుడికి ఏ విధమైన సంబంధము ఉండదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. విభుః సర్వత్రా వ్యాపించినటువంటి ఆ పరమేశ్వరుడు నాదత్తే కస్యచిత్ పాపం, ఎవని యొక్క పాపమును స్వీకరింపడు. నచైవ సుకృతం, అలాగే ఎవడి యొక్క పుణ్యమును కూడా స్వీకరింపడు. అజ్ఞానేనావృతం జ్ఞానం, జీవుడి యొక్క జ్ఞానం అజ్ఞానము చేత ఆవరింపబడి ఉంది. తేన ముహ్యంతి జంతవః, అందుచేత జీవులు భ్రమలో ఉన్నారు, మోహమును పొంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రెండు విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి, జీవుడు చేసేటటువంటి పాపకర్మలతో కానీ పుణ్యకర్మలతో కానీ ఆ పాపపుణ్యాలతో భగవంతుడికి ఎట్టి సంబంధము లేదు. రెండవది, జీవుడు మోహములో ఉండడానికి కారణం అతడిలోని జ్ఞానాన్ని అజ్ఞానము ఆవరించి ఉండటము. కాబట్టి జీవుడు తన అజ్ఞానాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటాడో, ఎప్పుడైతే అతడిలో ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుందో, అప్పుడు మోహం నుంచి బయటపడతాడు, మోక్షాన్ని చేరుకుంటాడు. ఇక్కడ ఆత్మజ్ఞానం పొందడం ముఖ్యం. అంటే నేను ఈ దేహం కాదు, ఈ నశ్వరమైనటువంటి దేహం నేను కాదు, శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపము నేను సచ్చిదానంద ఘనమగు ఆత్మయే కానీ దృశ్య వస్తువు కాదు. అవినాశి అయినటువంటి పరబ్రహ్మమే కానీ నాశవంతమగు ఈ ఉపాధి కాదు అనే సత్యం తెలుసుకున్నట్లయితే మానవుడు మోక్షాన్ని పొందగలుగుతాడు. అయితే ఈ సత్యం మరుగున పడి, జీవుడి యొక్క అజ్ఞానం చేత మరుగున పడి అతడు ఇంకా మోహములో ఉన్నాడు. తన నిజరూపముగు ఆత్మను మరచిపోయి ఈ దేహమే నేను అని భావిస్తున్నాడు. ఎప్పుడైతే దేహము నేననుకుంటాడో అతడు చేసే కర్మలన్నీ కూడా మోక్షానికి చేర్చబోయే కర్మలు కాకుండా పునరపి జననం పునరపి మరణం, ఈ బాహ్యములో ఈ ఆనందాలను అనుభవించేటటువంటి కర్మలు చేస్తూ అతడు మోక్షాన్ని చేరుకోలేడు. మోక్షాన్ని చేరుకోవటానికి మార్గం ఆత్మ అనుభూతి, ఆత్మజ్ఞానం, తనను తాను తెలుసుకోవటం. తనలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైనదని, తనలో ఉన్నటువంటి ఆత్మయే ఈ సమస్త జగత్తులోని ప్రతి జీవిలోనూ ప్రకాశిస్తోందని గ్రహించినప్పుడు అతడిలోని అజ్ఞానం పటాపంచలవుతుంది. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతుందో అప్పుడు ఆత్మస్వరూపం సాక్షాత్కరింపబడుతుంది. కాబట్టి ఆ ఆత్మస్వరూపం, ఆ భగవత్ సాక్షాత్కారం లభించటమే మోక్షము. దీని కొరకు మనం చేయాల్సిన పని ఏమిటి? భగవంతుడికి పాపకర్మలు పుణ్యకర్మలతో సంబంధం లేదు. వాటన్నింటినీ ఒక సాక్షిభూతంగా, ఒక సాక్షిగా చూస్తూ ఉంటాడు. నీవు ఏ కర్మలు చేస్తున్నా వద్దనటం కానీ చేయమనటం కానీ ఏ పని భగవంతుడు చేయడు. నీ కర్మఫలాన్ని బట్టి, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి స్వభావాన్ని బట్టి నీ కర్మలు నువ్వు ఆచరిస్తూ ఉంటావు. ఆ కర్మఫలాల్ని పొందుతూ ఉంటావు. భగవంతుడు సాక్షిగా చేస్తున్న ప్రతి కర్మను దర్శిస్తూ ఉంటాడు.
ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి భగవంతుడిని బాధ్యుని చేయకుండా మనం ఆ కర్మల పట్ల, చేస్తున్న కర్మల పట్ల చిత్తశుద్ధిని కలిగి ఉండి భగవంతుడిపైన అనురాగంతో, అనురక్తితో, కర్తృత్వరహితమైనటువంటి భావనతో ఈ కర్మను నేను చేస్తున్నాననే భావన లేకుండా ఎప్పుడైతే మనం నిస్వార్థంగా కర్మలను ఆచరిస్తామో అప్పుడు చిత్తశుద్ధి కలిగి మనం ఈ పాపకర్మ ఫలం నుంచి కానీ పుణ్యకర్మల ఫలం నుంచి కానీ బంధములో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా ఆ భగవంతుడి స్వరూపమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాం. దానికి ఆధారం ఆ భగవన్నామమే. ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థించడం, ధ్యానించడం ద్వారా మన చిత్తాన్ని శుద్ధమనర్చుకోగలుగుతాం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. కాబట్టి నా సర్వస్వము నీవే పరమాత్మ అంటూ ఆ భగవంతుణ్ణి నిత్యము ధ్యానించాలి. అగణిత వైభవ కేశవ నగధర వనమాలి ఆదినారాయణ, ఓ భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వరా, శరణు శరణు శరణము కృష్ణ. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయా. హరి ఓం తత్సత్.